directly. అందరికీ తెలియాలి, అది ఒక ప్రపంచం అంతటా ఉండేటువంటి ఒక ఫినామినా, అంటే దానివల్ల ప్రపంచం అంతటా కూడా దాని ప్రభావం ఉంది, దాని చెడు ప్రభావాలు ఉన్నాయి అనేది మనం గుర్తించుకోవాలి. వీడియోలో భాగంగా మనం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలోని నీరు వేడెక్కుతుంది. వేడెక్కడం వల్ల మనమందరికీ తెలుసు, మన భారతదేశంలో ఉన్నటువంటి నైరుతి ఋతుపవనాలు మనకు జూన్ స్టార్ట్ అవ్వగానే జూన్ నుండి మనకు వర్షాలు, ప్రతి సంవత్సరం జూన్ నుండి సెప్టెంబర్ వరకు మనకు వర్షాలు పడతా ఉంటాయి సాధారణంగా. కానీ ఈ ఎల్నినో వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఋతుపవనాలు మందగిస్తాయి, కొద్దిగా నెమ్మదిగా వస్తాయి. ఆ నెమ్మదిగా రావడం వలన సరిపడా మేఘాలను అది మోసుకురాలేదు, దానివల్ల వర్షాలు తగ్గుతాయి. అదే ప్రభావం వల్ల మనకి వ్యవసాయం పైన తక్కువ దిగుబడులు, తక్కువ నీటి లభ్యత, తర్వాత భూగర్భ జలాలు తగ్గడము, ఇవన్నీ కూడా. అయితే సముద్రంలో మన వాటర్ టెంపరేచర్ ఉండేదానికంటే కూడా, అంటే సముద్రంలో పసిఫిక్ మహాసముద్రం పెద్ద సముద్రం మనందరికీ తెలుసు. ఆ పెద్ద సముద్రంలో సాధారణంగా ఉండే టెంపరేచర్స్ కంటే 0.5 డిగ్రీ పెరిగినా సరే మనకి ఎల్నినో అని ప్రకటించవచ్చు. ఆ ఎల్నినో 0.5 పెరిగితే వీక్ ఎల్నినో అని, 0.1 to 1.5 పెరిగితే మోడరేట్ ఎల్నినో అని, 0.2 డిగ్రీస్ టెంపరేచర్ పెరిగిందంటే మనకు అది ఎక్స్ట్రీమ్ సూపర్ ఎల్నినో అని చెప్పేసి మనము అంచనా వేయొచ్చు అనమాట. అంటే ఎంత స్ట్రాంగ్, అంటే ఎంత వేడి అవుతా ఉంటే మనకు వచ్చే నైరుతి ఋతుపవనాలు అంత తగ్గుతాయి. నేను ఇంకో వీడియో కూడా మీకు, అంటే ఒక స్లైడ్ కూడా చూపిస్తాను, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో. భూమి మీద లో ప్రెషర్ అంటే అల్పపీడనం ఏర్పడుతుంది. ఎప్పుడైతే అల్పపీడనం ఏర్పడుతుందో నీటి మీద హై ప్రెషర్ ఉంటుంది. ఆ హై ప్రెషర్ నుండి లో ప్రెషర్ వైపు గాలులు వేస్తాయి. ఇది సాధారణం. అంతేకాకుండా మనకు వర్షాకాలం ఎండ తగ్గి గాలి రివర్స్ లో మనకు భూ ప్రాంతం నుండి సముద్రం మీదకి పోతా ఉంటుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇక రెండవ స్లైడ్కి వస్తే ఇది మనం ఇక్కడ గమనిస్తే మనకు భారతదేశం, మీరు దాంట్లో చూడొచ్చు, ఎక్కడైతే పసిఫిక్ మహాసముద్రం ఉందో పసిఫిక్ మహాసముద్రం నుండి మనకు భారతదేశం వైపుగా హిందూ మహాసముద్రంలోకి మేఘాలను తీసుకొచ్చి హిందూ మహాసముద్రం నుండి మన భారతదేశానికి తీసుకొస్తాయి సాధారణం. ఆ రెండవ దాంట్లో ఏంటంటే ప్రక్రియ, ఇది ఎల్నినో లానినా అనేది ఆపోజిట్ అన్నమాట. ఇకపోతే ఈ ఎల్నినో వస్తుందని చెప్పేసి ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి భారత వాతావరణ శాఖ అయితేనేమి, ప్రపంచ వాతావరణ శాఖ అయితేనేమి, ఇది ఈ సంవత్సరం ముందుగానే ఏప్రిల్ మే నెలలోనే మనకు గమనించి మనకు ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. అది కూడా చూద్దాం. భారత వాతావరణ శాఖకు సంబంధించి ఐఎండి డైరెక్టర్ జనరల్ గారు మనకు మాట్లాడడం జరిగింది. ఆ వీడియో ఒకసారి చూడండి. 5 degrees Celsius it is moderate El Nino, 1.5 to 2 degrees Celsius it is strong El Nino, and more than El Nino condition will develop in the month of June itself, and in July and August weak to moderate El Nino condition will prevail, and September moderate to strong, that was end of September it may be strong, although in the most part of the monsoon it will go as weak to moderate El Nino conditions, but post monsoon season will have the strong. మా వరి పంట నుంచి క్యాష్ క్రాప్ వైప్, మేజ్, పల్సెస్, పసుపు వైప్ మీరే ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ మీద మేము ఆధారపడతాం. సో ఐ రిక్వెస్ట్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారికి, అదేవిధంగా జూకల్ ఎమ్మెల్యే గారికి, అర్బన్ ఎమ్మెల్యే గారికి. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ వ్యవసాయ శాఖ నిజామాబాద్ గారు బ్రీఫ్గా మన డేటా దాని శ్రీ వీరస్వామి గారు మన నిజామాబాద్ జిల్లా మీద ప్రస్ఫుటంగా కనిపిస్తే 950 ఎకరాల వరకు నాటు పెట్టడము, విత్తనాలు వేయడము, వివిధ దశల్లో పంటలు ఉన్నాయి. నెక్స్ట్ రెండో స్లైడ్కి వచ్చినట్లయితే ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే లోపలికి లోగో తీసుకురా లోగో తీసుకొని పెస్టిసైడ్ సొల్యూషన్లో
సర్ఫేస్ టెంపరేచర్ని వార్మ్ చేసి మనకు రావాల్సిన ఋతుపవనాన్ని ఈస్టర్న్ వైపు నెట్టడం వల్ల మనకు రావాల్సినటువంటి వర్షం రాకుండా పోతా ఉంది. కొన్ని చోట్ల నేను నిన్న మొన్న కొంత ఇంపాక్ట్ అవుతా ఉంటే చాలా భయభ్రంతులకు గురవుతాను. నేను వాళ్ళు ఏదో ఉప్పెన రాబోతుంది అని అంత చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి విపత్తులు మనం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పుడు 70s 70 దశలు 80 దశలు కానీ ఎక్కువ విపత్తు చూసినాం. ఇది పెద్ద విపత్తు ఏం కాదు, కానీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు అలర్ట్ అయ్యి అధికారులను అలర్ట్ చేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానివల్ల మనకు జరిగే నష్టం, ఆ నష్ట నివారణ తీసుకొని జాగ్రత్త కోసం వాళ్ళు ఈ సమావేశం చాలామంది అధికారులు చాలా వివరాలు చెప్పడం జరిగింది. వర్షపాతం దాదాపు 45% లోగా ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 45% తక్కువ నామోదై ఉంది. ఇదివరకు వర్షాలు పడి ఉండాలి, సమృద్ధిగా పడి ఉండాల్సిన అవసరం ఉంది, జూన్ 7 నుంచి పడి ఉండాలి. కానీ వర్షపాతం చాలా లోగా నామోదై ఉంది. కాబట్టి రైతాంగం తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మీ అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో అధికారులందరూ కూడా వివిధ శాఖల అధికారులు ఇప్పటి వరకు వివరించడం జరిగింది. రైతులు కూడా చాలా మంది నేను విన్నాను మాట్లాడుతూ ఉంటే, నవీన్ గారు మాట్లాడినారు, బాబాయ్ గారు మాట్లాడినారు, చాలా వివరాలు ఆల్రెడీ తెలుసుకున్నారు. దీంట్లో ఒక జాగ్రత్త తీసుకున్నారు. చాలా మంది ఇప్పటికే వరి వేస్తున్నారనే మాట చెప్పడం జరిగింది. సందర్భం కాకపోయినా నేను గతంలో కూడా కౌన్సిల్లో చెప్పడం జరిగింది. డైవర్సిఫికేషన్ ఆఫ్ క్రాప్స్ కావాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. మనం చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం కదా, దేశంలోనే హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ చేసిన రాష్ట్రం కూడా. దాని వెనకాల ఉన్నటువంటి సమాచారం మర్మం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కూడా ప్యాడ్ చేస్తా ఉన్నాయి, ప్రభుత్వం కూడా భరిస్తూ ఉంది. రైతుని ప్రోత్సహించాలి కాబట్టి వారికి భరోసా పేరిట సాయం అందిస్తూ ఉంది, బోనస్ ఇస్తూ ఉంది, రైతుల చేత రుణానికి మాఫీ చేస్తూ ఉంది. ఏకాలంలో 22,000 కోట్లు మాఫీ చేసినాం. కానీ ఆ రైతాంగానికి నేను ఈ రివ్యూ మీటింగ్ ద్వారా విజ్ఞప్తి చేసేది, పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. పాశ్చాత్య దేశాల్లో ఎప్పటికప్పుడు సంవత్సరం మారుస్తూ ఉంటారు పంటలు, పరిస్థితులకు అనుగుణంగా మారుస్తూ ఉంటారు. మనం ఇక్కడ ఈజీ క్రాప్, దాన్ని వరి వేయడానికి కూడా కారణాలు ఉన్నాయి. కోతలు పెడతా ఉంది, దీనివల్ల ఈజీ ప్రొక్యూర్మెంట్ అవుతుంది, పెద్దగా సంపద అవసరం ఉండదు. కానీ నా ఉద్దేశంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తే దీనికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అంశాలు కూడా భరించాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ తీసుకుంటే మేడం యువత కలెక్టర్ ఇక్కడ షుగర్ కేన్ ఒకప్పుడు ఏషియాలో బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అత్యధిక షుగర్ కేన్ పండించినటువంటి జిల్లా ఇది. బాబాయ్ గారు చెప్పినట్టు ఇప్పుడు కూడా అవకాశం ఉంది. పెద్ద సుదర్శన్ గారు మేమంతా గతంలో ఎన్సీఎస్ఎఫ్ని కంప్లీట్ చేసిన అంతా బాబాయ్ గారు చెప్తాను కొంత మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. మేడం చెప్తాను, ఎన్సీఎస్ఎఫ్ని పునరుద్ధరించి మనం దాన్ని ఘాట్లో పెడితే మనం మీ బోధన్, నిజామాబాద్, బాన్స్వాడ అప్ టు జుక్కల్ ప్రాంతం వరకు షుగర్ కేన్ మనం ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. షుగర్ కేన్ వేసుకునే అవకాశం ఉంది. ఆయిల్ ఫామ్ తుమ్మనేశ్వరరావు ఎంటపడి నేను కూడా నా గ్రామంలో 30 ఎకరాలకు ఇప్పుడు ఆయిల్ ఫామ్ ఊరుకోవట్లేదు, పెట్టాల్సింది అని 2 మార్లు వచ్చినా నేను కూడా 30 ఎకరాలు సాధించే ప్రయత్నం చేస్తాను. ఆయిల్ ఫామ్ కి చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. మినిస్టర్ గారు ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ పెడతా ఉన్నారు. ఇండస్ట్రీస్ తో ఉన్నాయి, ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీస్ తో నిజాములో ఒకటి ప్రతిపాదన ఉంది. వచ్చే లాభాలు కూడా చెప్తా ఉన్నారు. గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఆల్రెడీ యూనిట్ వచ్చింది, ఇంకో యూనిట్ రాబోతా ఉంది. దానికి కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలా మంది రైతులు చెప్పినారు వెజిటేబుల్స్ ఇవాళ చాలా డిమాండ్ అయినటువంటి క్రాప్ వెజిటేబుల్స్, దాంతోపాటు ఫ్రూట్స్. కొంత మనము దూరదృష్టి ఆలోచించి మనం డైవర్ట్ అవుతే రకరకాల అవకాశాలు మనం శోధించుకుంటే రకరకాల అవకాశాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ అత్యధిక డిమాండ్ ఉన్నటువంటి పరిశ్రమ పాడి పరిశ్రమ.
దాన్ని కూడా డైవర్ట్ అవుతే సరే మరి ఏదో మనకు ఎల్లిన వచ్చింది కాబట్టి ఈ సందర్భం మాట్లాడడం కాదు, దీర్ఘకాలికంగా రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకుంటే దానికి సరిపడా ప్రోత్సాహం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుముఖంగా ఉంది. గతంలో ఛత్తీస్గఢ్లో ప్యాడీకి బదులు ఏ క్రాప్ వేసినా ఎకరానికి ఎంత అని వాళ్ళు బోనస్ ఇచ్చినారు. ఆ దశగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. మీరు క్రాప్ డైవర్సిఫికేషన్ చేయండి, మిగతా క్రాప్స్కి మళ్ళండి, ప్రభుత్వ పరంగా మీకు అందాల్సిన ప్రోత్సాహం డెఫినెట్గా అందుతుంది. ప్రపంచంలో నీరు అనేది చాలా ప్రామాణికం, చాలా ప్రీషియస్. మొదటి ప్రాధాన్యత సుదర్శన్ చెప్తా ఉన్నారు, నీరు తాగునీరుకి మనకు అత్యంత ప్రాధాన్యత, తాగునీరు తర్వాత సాగునీరు. సో నీటిని ఏ రకంగా ప్రిజర్వ్ చేసుకోవాలి, ప్రీషియస్గా ఏ రకంగా వాడుకోవాలో కూడా చాలా మంది పెద్దలు చెప్పినారు. దానికి ఒక మార్గం డ్రిప్ ఇరిగేషన్. దాని వైపు కూడా డైవర్ట్ అయితే మీరు అది కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎల్నినో అనేది మనకు ఒక న్యాయోగం చేసే దశగా వచ్చిన దానిగా మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ రకంగా రైతులు ఎల్నినో వచ్చింది కాబట్టి కొంత అలర్ట్ అయ్యి క్రాప్స్ని వేరే మార్గంగా ఒక విధంగా ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికి మంచిది. ప్రభుత్వం మీకు అన్ని ప్రోత్సహిస్తుంది. ఇది సూచన మాత్రం, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి బలవంతం పెట్టే ప్రతిపాదన కాదు. ఇది సూచన మాత్రం. రైతులు కొంత ఈ రకంగా ఈ వైపు ఆలోచిస్తే మంచిది అనే మాట ఈ రివ్యూ సమావేశంలో మాట్లాడుతున్నాను. ఎన్సీసీఎఫ్ పునరుద్ధరణ కూడా పెద్ద సుదర్శన్ గారు శాసనం అందరం కూడా మాట్లాడుకుని చక్కెర పరిశ్రమను కూడా కొంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, గతంలో నేను చాలా సందర్భంలో హనుమంతరావు గారి 4 వాటర్స్ థియరీ కూడా చదువున్నాను. అది కూడా మీరు చదవండి. విదేశాల్లో హనుమంతరావు గారి యొక్క 4 వాటర్స్ వాడుకుంటాం. ఈజీ అది. రెయిన్ఫాల్, సర్ఫేస్ వాటరు, గ్రౌండ్ వాటర్తో పాటు తేమతో కూడా పండే పంటలు ఉన్నాయి. తేమతో పండే పంటలు చాలా ఉన్నాయి. మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర వచ్చేటటువంటి పంటలు తేమతో పండే. ఆ రకం కూడా రైతులు కొంత అధ్యయనం చేస్తే మంచిది. ఇవాళ చూసాం మా కమిషనర్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం మరి నిజామాబాద్ తాగునీటి విషయం చూస్తే మనిషికి 20 రోజులు మాత్రమే సరిపడా నీరుంది. దాంట్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తాగునీటికి మనం చాలా ప్రార్థిస్తాం, దాని విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. నేను ముఖ్యంగా అధికారులకి విజ్ఞప్తి, ఎల్లిందో కొంత ప్రమాదం పొందుతుంది కాబట్టి అలర్ట్గా ఉండి ఎలక్షన్ డిపార్ట్మెంట్స్ కానీ మిగతా అదర్ డిపార్ట్మెంట్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఇవన్నీ కూడా అలర్ట్గా ఉండి ప్రజలకి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా మీకు ముఖ్యం చేస్తూ, మరొకసారి ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ ఎన్నికల విషయంలో సందర్భంగా దీన్ని పూర్తిగా అధ్యయనం చేసి జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలి, అధికారులు నిరంతరం అక్కడున్నటువంటి రైతులతో వారితో మమేకమవుతూ ఎప్పటికప్పుడు సూచన సలహాలు ఇచ్చి ముందుకు పోవాల్సిన విజ్ఞప్తి. రాణా గారు, మరి నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్స్, నాతోటి శాసనసభ్యులు, మరి నాయకులు, రైతులు, మీడియా సోదరులు, మీకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెజెంటేషన్ ద్వారా, తర్వాత ఇంటరాక్షన్ ద్వారా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మన రైతులు మంచి అవగాహన కలిగి ఉన్నారు ఎల్నినోకు సంబంధించి. ముఖ్యంగా తెలంగాణ రైతులకు ఇలాంటి వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడం అనేది మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి అనుభవం ఉన్నది. మన రైతులకు ఉన్నటువంటి అవగాహన, వాళ్ళకు ఉన్నటువంటి విజ్డమ్ వల్ల ఈ ఎల్నినోను ఖచ్చితంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం మనకున్నది. కావాల్సింది కేవలం ఏంటంటే కొంచెము మనము ప్రతిసారి చేస్తున్నటువంటి పంటలలో మార్పు తీసుకురావడము. ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ చేంజ్ విషయంలో ప్రభుత్వం వైపు నుండి అన్ని విధాల సహకారము మరియు మీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఏదో మీకు కొత్త కాదు.
ఈ ఆలోచన మీకు అందరికీ ఉండే ఉంటుంది. మీకు అందరూ ఇది పంట మార్పిడి అనేటటువంటి ఈ సిద్ధాంతాన్ని చాలా చోట్ల మీరు దాన్ని పాటిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నవీన్ అనేటటువంటి మిత్రులు రైతు సోదరుడు చెప్పినటువంటి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. అది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ మార్కెట్లో చేరుకోవచ్చు. కాబట్టి హార్టికల్చరల్ క్రాప్స్కి కూడా రైతులందరూ విధిగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. మనకు కావాల్సింది ఆల్టర్నేటివ్ ఆప్షన్స్. అయితే మరొకసారి అన్ని ప్రభుత్వ సంస్థలు అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఇంకా రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఈ ఎల్నినో అనేటటువంటి ఈ యొక్క పరిస్థితిని మనము అధిగమించుదాం. ఖచ్చితంగా అధిగమిస్తారని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా రైతులకు నేను విన్నవించుకోవాలి ఏంటంటే, మీరు రూమర్స్ని నమ్మకండి. ఏ విషయమైనా కూడా సంబంధిత అధికారులతో వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు నిర్ణయాలు తీసుకోకండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రకరకాల ఫేక్ న్యూస్ పబ్లిక్లో వస్తుంది. చాలా మంది దీన్ని ఉపయోగించుకోవడానికి కూడా, ఈ పరిస్థితిని ఉపయోగించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్ని మీరు సమర్థవంతంగా మీ జ్ఞానంతో ప్రభుత్వ అధికారుల సహకారంతో ఎదుర్కోవాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, సహచార ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు గారు, దానిపల్లి సోనియా గారు, చైర్మన్ బ్యాంకినాథన్ గారు, జిల్లా అధికారులు, ఈరోజు ఇదొక ముఖ్యమైన రాష్ట్రం ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య. ఈ కార్యక్రమం మీద ప్రభుత్వము ఇప్పటికైనా కార్యక్రమం కొద్దిగా లేట్ అయినా కానీ ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా రైతులు ఇంత ధైర్యంగా ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడినందుకు నాకు ప్రత్యేకంగా చాలా సంతోషం వేసింది. అంటే వాళ్ళ సమస్యలు ఇంత అనర్గళంగా మాట్లాడటం ఇది రైతులు వచ్చిన చైతన్యానికి మారు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం అధికారులు కూడా ముఖ్య సలహాదారులు ఒకసారి మేము వింటే పెద్దానికి చెప్పాలి కదా, వినకపోతే ఉపయోగం లేదు. లేకపోతే వింటే చెప్తా, లేకపోతే ఈ ప్రభుత్వం కానీ ఈ రీసెంట్లీ కొన్ని సంవత్సరాలు వచ్చిన మార్పు ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చాలా దేశాంతరమైన యూకే, యుఏఈ, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, జపాన్, సౌత్ కొరియా, యూరప్, శ్రీలంక. ఇది ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ యంగ్ ఫార్మర్స్ చెప్పాల్సింది ఏంటంటే, ప్రపంచం మనకు అన్ని ద్వారాలు తెలిసింది. ఆ దేశాలల్లో ఏ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఫ్రీ ట్రేడ్ అంటే ఏం డ్యూటీ ఉండదు, ఏముండదు. ఆర్మూర్లో పడిన వంకాయలు ఆస్ట్రేలియాలో తినచ్చు ట్యాక్స్ లేక. ఇప్పుడున్న యువతకు, యువ రైతులకు, రైతాంగానికి చెప్పాల్సిన అవసరం ఉంది. రీసెంట్లీ యూకే తెలుగు కూడా అయినది. రెండోది ముఖ్యంగా విదేశాల నుంచి ఏమి ఇంపోర్ట్ చేసుకుంటాం. 146 కోట్ల జనాభాకు ఏం మనము వ్యవసాయ ఉత్పత్తులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీన్నంతా ఒక మంచి డైనామిక్ ఆఫీసర్స్, కంట్రీ లవర్స్ ఈ దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. సుమారు 200 దేశాల నుంచి ఏమి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈడేబుల్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్సెస్, పల్సెస్ చాలా కొరుతుంది దేశానికి. అందుకని సుమారు రోజుకు 75,000 మంది పుడుతున్న దేశం కాబట్టి మనకు చాలా అవసరాలు. ఫస్ట్ ఇవన్నీ మనం ఏం చేస్తే రైతులకు సమన్వయం చేస్తాం. ఒక ఇంటలెక్చువల్ అగ్రికల్చరల్ సైంటిస్ట్, మంచి ఆనెస్ట్ ఆఫీసర్, డైనామిక్ ఆఫీసర్ చాలా మంది ఉన్నారు దేశంలో. స్వామినాథన్ గారు దాని మీద కూడా కమిటీ ఏమని ప్రభుత్వాన్ని ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా 3 చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జూట్ తెలంగాణ రాష్ట్రంలో ఎవ్రీ ఇయర్ 17 కోట్ల జూట్ బ్యాగ్స్ అవసరం. 10 కోట్లు వన్ టైం యూసేజ్ అవసరం. అంటే 27 కోట్ల గన్ని బ్యాగ్స్ అవసరం. కానీ 1,20,00,000 మనకి టన్నుల ధాన్యం పడినప్పుడు ఈ రకంగా ఇంత పెద్ద గన్ని బ్యాగ్ కంపల్సరీ. అది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కండిషన్. అంటే రైతులను ఎటువైపు డైవర్షన్ చేయాలి. ఏదైతే అవసరం ఉన్న పంటలు ఈ రాష్ట్రానికి అవసరమో అటువైపు సబ్సిడీ ఏ రకంగా మీరు కమిటీ ఆలోచిస్తుందో దానికి సబ్సిడీ ఇవ్వండి. రెండోది దాంట్లో ఒక టెక్నాలజీ వచ్చింది జూట్ మిల్లో.
ఆదిత్య బిర్లా వాళ్ళు డెవలప్ చేశారు విస్కోస్ ఫ్యాబ్రిక్ అని. ఆదిత్య బిర్లా అంటే ఆల్టర్నేట్ ఏంటంటే జూట్, రా జూట్ బాగా ప్రాసెసింగ్తో కూడుకున్న పని. కొద్దిగా వెస్ట్ బెంగాల్, ఈ మధ్యన అస్సాంలో 2 పెట్టారు, బీహార్లో 1 పెట్టారు. నేను ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను, పౌర సరఫరా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాను. ఇంతకుముందు చౌహాన్ గారు ఉన్నారు, ఇప్పుడున్న శ్రీవేంద్ర రవీంద్ర గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు దృష్టికి తీసుకెళ్ళాను. ఇంతకుముందు గత ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది, అవి కొలాప్స్ అయింది. కానీ రాష్ట్రానికి అవసరం ఉన్న పంటలేని ఆ టెక్నాలజీ ఏంటంటే ఆ యార్ని కన్వర్ట్ ఆదిత్య బిర్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ని అపాయింట్ చేసి ఆదిత్య బిర్లా గారికి కంపెనీ వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి. అది మన రైతులకు ఎట్లా ఉపయోగపడుతుంది, వాటర్ తక్కువ, ప్రాసెస్ తక్కువ. దానివల్ల సంవత్సరానికి 2,000 కోట్ల ఆదాయం రైతులకు చెందుతుంది. అంటే ఇట్లాంటి మార్పులు తీసుకుంటారు. ఇప్పుడు రైతులు అన్నారు కోకోకోలా ఇట్లాంటి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇప్పుడు పక్కన ఉన్న శ్రీలంకకి పంపించాలంటే ఈజీ వెళ్ళిపోతుంది. ఇవన్నీ మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని ఒకసారి దీని ద్వారా చెప్తున్నాను. ఇంకా రెండోది, పెద్దలు అందరూ చెప్పారు, మహేష్ అన్న గారు చెప్పారు, సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. రైట్, మాకు ఫార్మాయిల్ ఫ్యాక్టరీ అవసరం నిజామాబాద్ జిల్లా, సిద్దిపేట జిల్లా. సుదర్శన్ రెడ్డి గారు వెళ్ళి చూశారు, సైట్ విజిట్ చేశారు. సుమారు 15,000-16,000 ఎకరాలు అయిపోయింది. వీలైనంత తొందరగా ఫ్యాక్టరీ మనం సాధించుకోవాలి. ఈరోజు ఖమ్మం జిల్లాలో 2వ స్టార్ట్ అయింది. ఈరోజే తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయ మంత్రి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇప్పుడే మార్నింగ్ ఓపెన్ చేశారు. దయచేసి మీ ద్వారా అడుగుతున్నాం, వీలైనంత తొందరలో ఫ్యాక్టరీస్. కొన్ని చోట్ల ఏం జరుగుతుంది, పామాయిల్ నుంచి ఫ్యాక్టరీ ప్లాన్ చేస్తున్నారు. దయచేసి మీ ద్వారా అడుగుతున్నాను, ఇది నిజామాబాద్ రైతాంగానికి, నిర్మల్ జిల్లాకు చాలా అవసరం. సుదర్శన్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్ ఉన్నాడు. మీరు పెద్దలు ఏది తొందరగా చేస్తే రైతులు ఇంకా తొందరగా ఎంకరేజ్ అవుతారు. దయచేసి దానిపైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఇట్లాంటి కొన్ని అంటే ప్రాజెక్టులు, చిన్న ప్రాజెక్టులు రైతులకు సంబంధించినవి. అంటే నిన్న కూడా ఉత్తమ్ కుమార్ గారిని అడిగాను, 14 విలేజ్లు 2 నియోజకవర్గాలకు సంబంధించి గౌరవనీయ కాంగ్రెస్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, నేను సుమారు 20 నెలల నుంచి అడుగుతున్నాం. చిన్నది 7 కోట్ల వరకు 14 గ్రామాలలో గిరిజన తండాలు, అమరావతి తండ, చిన్నాపూర్, మా చిన్న చెరువులు నింపితే కొద్దిగా ఎప్పుడో ఒకసారి ఇట్లాంటి టైంలో ఉపయోగపడుతుంది. కాంట్రాక్టర్ సమస్యలు అన్ని సమస్యలు సాల్వ్ చేయండి. పెద్ద వేలాది కోట్ల సమస్యలు సాల్వ్ చేస్తున్న ప్రభుత్వం ఇది. రెండోది, నేను 6 months నుంచి ప్రిపేర్ అయినా ఎల్లినో సైన్స్ మనం అవాయిడ్ చేయలేదు. ఇరిగేషన్ మనని రివ్యూ చేశాను. ఏంటి మనం ప్రధానంగా ఎదుర్కొనే సమస్య అంటే చెరువులు, ఆవులు, పశువులు, ఇవన్నీ రకాలు. నేను ఎమ్మెల్యే కాగానే మొదటి నెల గౌరవనీయ నీటిపారుదల శాఖ మంత్రికి లెటర్ ఇచ్చాను. 92 గ్రామాలను చెరువులు కబ్జాకు పోయాయి. దయచేసి ఎప్పుడు ఇట్లాంటి కరువులు వస్తే పశువులకు బాధ అవుతుంది, దాని తాగునీరుకు బాధ అవుతుంది. లెటర్ ఇచ్చిన అందరితో మీటింగ్ పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమేం చెప్పినాం, FTL బౌండరీస్ ఫిక్స్ చేయండి. ఇప్పుడున్న తరానికి చెరువులు అద్దులు కనబడతారు, ఎవరు పడితే వాడికి అద్దె చెప్తున్నాడు. తాగునీరు లేక, సాగునీరు లేక కరువు వచ్చినప్పుడు ఎక్కడ మనమంటే ఎక్కడో ఒక తాగుతాం, పశువులు ఎక్కడ తాగుతాయి. తర్వాత మీటింగ్ ఎస్సీలు పెట్టారు, ప్రిన్సిపల్ సెక్రటరీ పెట్టారు, సిఈలు పెట్టారు, అందరికి చెప్పాడు. చివరికి ఒక్క చెరువు 2 సంవత్సరాల నుంచి బతిమలాడితే మాదాపూర్ ఒక చెరువు FTL ఫిక్స్ చేస్తే దిమ్మెలు వేయడానికి డబ్బులు లేవంటారు. దిమ్మెలేయడం దయచేసి మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న, ఇది భవిష్యత్తులో కాలం ఎట్లా మారుతుందో తెలియదు, పశువులు బతకాలి మనుషులతో పాటు. దానికి స్పెషల్ జీవో ఇష్యూ చేస్తున్నారు, ఇప్పటి వరకు ఇష్యూ. కాబట్టి పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని మీరు పెద్ద మనసుతో ఆలోచించి, కాలం ఎప్పుడు మన టైంలో ఉండదు, దేవుడు ఎప్పుడు గొప్పవాడు. ఇది అంతా దేవుడి నిర్ణయాలు ఒక భాగం. కరువనేది మనుషులు మనం ఏం చేయగలం. 92 చెరువులు లెటర్ ఇచ్చిన 92 మోడల్ వేసుకోండి చెప్పాను. FTL బౌండరీస్, బఫర్ జోన్ బౌండరీస్. కాబట్టి దయచేసి మీ ద్వారా చెప్తున్నాను, ప్రతి చెరువు నిజామాబాద్ డిస్టిక్ లో ఈ చెరువులు బతకాలి. భవిష్యత్తు ఇలాంటి కరువు వచ్చినప్పుడు రైతులకు అదేమంటారు తాగునీరుకు ఉపయోగపడతాయి. ఆ చెరువులు నీటిని ఫిల్టర్ చేసుకుంటే పశువులకు ఉపయోగపడతాయి. ఇంకా మూడోది,
ఇప్పుడు నేను చెప్పింది ఈ సుమారు ఒక 40 దేశాలకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయింది. కానీ మనం పండించిన వంకాయలు టమాటాలు ఏదో దేశానికి పోవాలంటే పెద్దలు మహేష్ కుమార్ గారు ఇప్పుడు వచ్చారు కాబట్టి చెప్తున్నాను. మహేష్ కుమార్ ముందే సీఎం గారిని అడిగాను, సుమారు ఈ దేశాలకు ఎగుమతి చేయాలన్నా ఒకటి ఎయిర్పోర్ట్ కావాలి. 20 సంవత్సరాల కింద మీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి కళ నిజామాబాద్. కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక మహానేత. ఆ రోజు మహేష్ కుమార్ గౌడ్ ముందే అడిగాడు, దయచేసి చేస్తామని చెప్పారు. పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు. ఈ శాశ్వతంగా జిల్లాకు అవసరాలు, భవిష్యత్ తరాలు మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఈ జిల్లా యువతని రైతాంగాన్ని మార్చాల్సిన అవసరం. ఈ చిన్న చిన్న ఏమైతే ఉన్నాయో ఒకసారి మీరు మంత్రుల దృష్టికి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినవి తీసుకెళ్తారని, మరియు చిన్నది మాత్రమే అంటున్నారు కాబట్టి చెప్తున్నారు. 2 మాటలు చెప్పేసి ముగిస్తే కదా, రేపు ఇబ్బంది పెట్టుకోకండి. బాబు గారు చైర్మన్ ఉన్నారు, సుదర్శన్ రెడ్డి గారు మెంబర్. మా దగ్గర సుమారు 10 గ్రామాలు ఉన్నాయి. పక్కన పోతలేదు. 10 పుష్కర్ ఘాట్ కనిపించాను. అదే పుష్కర్ ఘాట్స్, డార్మెటరీ రూమ్స్. రెండోది మహిళలు ఎక్కువ వస్తారు కాబట్టి డ్రెస్ ఇన్సూరెన్స్ కడితే భవిష్యత్తులో కూడా ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు గంగని చాలా ఆరాధ్య దైవం, కుల దైవతగా మొక్కుతారు కాబట్టి భవిష్యత్తులో కూడా టూరిజం డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఏమంటారు శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్ళండి, జిల్లా పెద్దలుగా మీరు తీసుకెళ్ళండి. ఇంకోటి చివరికి ఈ కాళేశ్వరం ఏదైతే ఉందో వేడిగడ్డ సుజిల్లా అన్నారు. నేషనల్ సెక్యూరిటీ అథారిటీ చాలా సలహాలు ఇచ్చింది, టెక్నికల్ అడ్వైజెస్. మొన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఇమీడియట్ స్టార్ట్ చేస్తున్నాం, వీలైన తొందరలో దీన్ని ఉపయోగిస్తే ఇట్లాంటి కరువు సమయంలో ఏదైతే ఓకే పథకాలు ఏదైనా ఈరోజు ఉన్నది కాబట్టి ఈ సమయంలో కొద్దిగా మనం పంపిణీ చేసుకుంటే మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నిజాం సాగర్ కావచ్చు, ఇటు శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఈరోజు ఉపయోగపడేది. దాని మీద మీరు జిల్లా పెద్దలుగా మీరు దృష్టి పెట్టండి. ఒకవేళ కాళేశ్వరం ద్వారా మల్లన్న సాగర్ వెళ్ళి మల్లన్న సాగర్ ద్వారా హల్దీబాద్కి వెళ్ళి హల్దీబాద్ నిజాం సాగర్ పంపించారు. ఇట్లా దీనివల్ల దీని తర్వాత వీలైన తొందరలో మీరు కృషి చేసి అది రిపేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఎయిర్పోర్ట్ ఒకటి, ఇంకా మిగతా రైతులకు సంబంధించిన ఏదో ప్రత్యేకంగా కార్యాచరణ ఉందో అవన్నీ చేస్తారని పెద్దలను మిమ్మల్ని కోరుకుంటూ, రైతులని ఏ అవసరం వచ్చినా ఏదైతే ఇప్పుడు చాలా మంది రైతులు అడిగారు సబ్సిడీ ఏదో గేదెలు అనవసరంగా కొన్ని అనవసరంగా ఇట్లాంటి రైతులు మేము గేదెలు వెంటనే వీలైన తొందరలో ఆయిల్ ఫ్యాక్టరీని, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఇప్పటికే నర్మేట సిద్దిపేట అయిపోయింది, ఖమ్మంలో 2 అయిపోయినాయి, మన ఉత్తర తెలంగాణలో ఒక్కట్లేదు. బోధన్ నిర్మల్ మధ్యన గుత్పా ఉన్నది. అక్కడ స్థలం లేకపోతే మనకు ఎస్సీజెడ్ ఉంది, లక్కంపల్లి అక్కడ ల్యాండ్ ఉంది. దయచేసి ఏదైనా ఇండస్ట్రీస్లో కావాలి మీరు రిక్వెస్ట్ చేసి శ్రీధర్ బాబు గారికి చెప్పి ఆ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేస్తానని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా ప్రభుత్వానికి మీకు ధన్యవాదాలు. కండిషన్స్ గురించి జిల్లా స్థాయి సమావేశానికి విచ్చేసిన గౌరవ పెద్దలు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, నా సహచర ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి గారికి మరియు లక్ష్మీకాంత్ రెడ్డి గారికి, ఇరు జిల్లాల కలెక్టర్లకు మరియు చైర్మన్లు, మేయర్ ఉమారాణి గారికి, చైర్మన్లకు, ఇతర పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమంలో 2 జిల్లాల నుంచి పాల్గొంటున్న ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీషియల్స్కు, రైతులకు మరియు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. మనందరికీ తెలిసిన విషయమే, ఈ దేశంలో రైతు బాగుంటే మనం బాగుంటాం, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఈ విస్తృతమైన సమావేశం అంటే ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల వల్ల ఏమి ఇబ్బందులు కలుగుతున్నాయో ఈ సమావేశము ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ఏప్రిల్లోనే ప్రకటించింది. అప్పటి నుంచి చెప్తా ఉన్నారు. కానీ
నిజామాబాద్ జిల్లాలో ఇంత పెద్ద విస్తృత స్థాయి మీటింగ్ కాలే. ఇక్కడికి వచ్చిన రైతన్నలు చాలామంది ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం చేస్తూ ఉన్నారు, న్యాచురల్ ఫార్మింగ్ ఉంది, కూరగాయలు పండిస్తూ ఉన్నారు. చాలామంది వరి కూడా పండిస్తున్నారు. కానీ సురేష్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, అన్న వరి వేసిన రైతులు మాత్రం చాలా బాధలో ఉన్నారు. వరి ఎందుకంటే ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు చెప్పినట్లు దేశంలోనే అత్యధిక వరి పండిస్తున్న రాష్ట్రం. దానికి నిజామాబాద్ జిల్లాలో ఇతర పంటలు చాలా చూసేది ఒకప్పుడు. అది వేరుశనగ కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, జొన్న, మక్క, ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. దానికి ఒక ప్రధాన కారణం వరి మీద బోనస్ అని. ముఖ్యంగా అన్ని రకాల వడ్లని చెప్పి సన్న వడ్లకు బోనస్ ప్రకటించిన తర్వాత సన్న వడ్లు, సన్న బియ్యం మనము పేదలకు ఇస్తూ ఉన్నాం. కానీ ఓపెన్ మార్కెట్లో సన్న బియ్యం దొరకక గత నెల రోజుల నుండి 13 నుంచి 15 రూపాయల కిలో రేటు పెరిగింది. అనగా 13 నుంచి 15 రూపాయల రేటు పెరిగింది. అది కూడా ఒక ఇబ్బందికరమైన విషయం. అదేవిధంగా ఏదైతే వరికి బోనస్ మనం ఇస్తూ ఉన్నామో, ఇప్పుడు ఎమ్మెల్సీ గారు చెప్పారు, మనము ఇతర పంటలకు కూడా బోనస్ ప్రకటిస్తే, అంటే క్వింటాల్కి ఇంత కాకుండా ఎకరానికి ఇంత అని కూడా ప్రకటిస్తే రైతులకు కొద్ది సపోర్టివ్గా ఉంటుంది. ముఖ్యంగా అన్ని ప్రభుత్వాలు ఈరోజు ఆయిల్ ఫామ్ విషయం మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే మన ఫారెన్ కరెన్సీ మ్యాక్సిమంగా ఇంపోర్ట్ చేసే దాంట్లో ఆయిల్, అందరికీ నిత్యావసరంలో ముఖ్యమైనది ఆయిల్. కనుక ఆయిల్ ఫామ్ పంటకు కానీ ఇతర పంటలకు మనం బోనస్ ప్రకటిస్తే తప్పకుండా, ఎందుకంటే సలహాదారులు ఇక్కడే ఉన్నారు కనుక ప్రభుత్వానికి మీరు ఈ సమావేశం తర్వాత సలహా ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇది ఇంప్లిమెంట్ అవుతలేదు. ఈ ఫసల్ బీమా యోజన ఉంటే రైతులు పెట్టిన పెట్టుబడి అతివృష్టి కానీ అనావృష్టితో కానీ నష్టపోతే రైతు పెట్టిన పెట్టుబడి అన్న వారికి తిరిగి వస్తుంది. ఈ ఫసల్ బీమా యోజన కూడా ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల నిజాం సాగర్లో నీళ్లు లేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 900 కోట్లతో బినోలా నుంచి అల్లీసాగర్ వరకు 21 కిలోమీటర్లు లిఫ్ట్ చేసిన పంపులను ప్రారంభించి రైతులకు సాగుకు నీరిచ్చి రైతులను ఆదుకోవాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా. 900 కోట్ల ప్రాజెక్టు పంపులు స్టార్ట్ చేస్తే లిఫ్ట్ ఇరిగేషన్లో వాటర్ అయ్యి రైతులకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మా సోదరుడు చెప్పినట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో పంపింగ్ చేసి అటు శ్రీరామ్ సాగర్ కానీ ఇటు హల్దీ ప్రాజెక్టుకు వాటర్ వచ్చి నిజాం సాగర్ కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది. కనుక కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేయాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో సుమారు 4 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. వాటికి నాణ్యమైన కరెంటు అందడం లేదు. చాలా డిస్టర్బ్ అవుతూ ఉంది కరెంటు రైతులకు జిల్లాలో. ఎందుకంటే ఇన్ని పంప్ సెట్లుండి కూడా క్వాలిటీ ఎలక్ట్రిక్ మనం కరెంట్ ఇవ్వకుంటే రైతులు ఇబ్బందులు పడతారు. కనుక దాని మీద కూడా దృష్టి పెట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి ఒకసారి విస్తృత స్థాయి సమావేశం, ఎందుకంటే
ఇది ఏదో 2 నెలల ముందు సీజన్ కన్నా ముందు ఉంటే ముఖ్యంగా వరేసే రైతులు ఇంకా జాగ్రత్త పడేది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు, ధన్యవాదాలు చేస్తూ నేను ముగిస్తాను. వర్షాపాతం లేక ఎన్నో ప్రాబ్లంతో ఇబ్బందులని ఎలా ఫేస్ చేయాలని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్లో డిసిషన్ తీసుకొని ఒక సీనియర్ ఆఫీసర్ సెక్రటరీస్ని డిస్ట్రిక్ట్ వేసుకుంటూ రైతుల ఒపీనియన్ తీసుకోవాలని వచ్చేసిన యోగి ధరాణ సెక్రటరీ గారికి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారికి, ఎమ్మెల్సీ అండ్ పిసిసి ప్రెసిడెంట్ గారికి, దుగ్గల్ ఎమ్మెల్యే గారికి, నిజామాబాద్ ఎమ్మెల్యే గారికి, ఆర్మూర్ ఎమ్మెల్యే గారికి, ఇక్కడ వచ్చేసిన కలెక్టర్స్కు అండ్ ఆఫీసర్లకు, ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. ఇది మనము పరిస్థితులను బట్టి రైతు ఉంటే అందరూ ఉంటాము, రైతు బాగుంటే అందరూ బాగుంటాం. కాబట్టి కనీసం వర్షాలు లేక తక్కువ వానతో తక్కువ శాతంతో ఏ పంటలు వేస్తే బాగుంటుందని కన్సల్ట్ అధికారులు, పండించిన అనుభవం ఉన్న రైతులని సెక్రటరీ గారు ముంగట డిస్కషన్ చేసి వాళ్ళ ఆలోచనని ప్రభుత్వం దృష్టికి తెస్తే ఏ విత్తనాలు ఇస్తే బాగుంటుంది, ఏది వేస్తే బాగుంటుందని మరి అన్ని సూచనలు తీసుకొని మన సెక్రటరీ గారు వాళ్ళు ముందు పెడతారు. తప్పనిసరిగా నాకు తెలిసినంత మటుకు మనం చాలా మాట్లాడచ్చు, కానీ మా మిత్రులు కాళేశ్వరం గురించి చెప్తా ఉన్నారు. ఎక్కడైనా మనం ఉపయోగించుకునేది దాన్ని సెంట్రల్ డిజైన్స్ వాళ్ళు దాంట్లో నీళ్ళు ఆపితే ప్రాబ్లం వస్తాయని మొన్న రివ్యూలో చెప్పారు. ప్లస్ మనకు మిలిటరీ ఒక ఆఫీసర్ ఉన్నాడు, వారు కూడా దీనికి సంబంధించి వారు కూడా వచ్చి చెప్పారు. అవన్నీ ఎలో చేశారు. అందుకొరకే దీన్ని నిజాం సాగర్కు రావు, పోచంపాడుకు రాదు, అక్కడ సెంటర్స్ రావు. వస్తే ఇంత ప్రాబ్లం ఉండగా, డ్రింకింగ్ వాటర్ ఉండగా మనం యూజ్ చేసుకునే పరిస్థితి ఉండదని అది కరెక్ట్ కాదు. ఎందుకంటే లక్షలు పెట్టినాం, ఎవడో చేసే తప్పుని దాన్ని ఎలా రెక్టిఫై చేసుకొని మన ప్రజలకు ఉపయోగించుకోవడానికి ఒక అన్ని లెవెల్స్లో చెక్ చేయించుకొని వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నారు. బహుశా ఒక 3-4 మంత్స్లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కానీ దాన్ని ఏం చేయాలో పరిస్థితులు ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా కామారెడ్డికి కానీ ఇక్కడ కానీ బోర్స్ బాగుల పైన డిపెండెన్స్ ఉన్నాం ఎక్కువ. మరి వాళ్ళు కూడా గ్రౌండ్ వాటర్ కూడా పడిపోతూ ఉంది. గ్రౌండ్ వాటర్ పడిపోతూ ఉంది. తక్కువ నీళ్ళతో మనకు కానీ మన స్టేట్లో కానీ డిస్టిక్లో కానీ చాలా షార్టేజ్ ఉన్నాయి. వెజిటేబుల్స్ అయితేనేమి మరి ఇప్పుడు రైతులు చెప్పారు వర్షాలు లేకుండా పంటలు పండించేటి కూడా ఉన్నాయని చెప్తా ఉన్నాం. దానికి కూడా మంచి రేట్లు ఉన్నాయి. ఆయిల్ సీడ్స్, ఆయిల్ ప్రతిదానికి మనకు డిమాండ్ ఉంది, కానీ మరి దానికి వాటర్ ఎక్కువైతే కష్టమవుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా అవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతుల సలహాల మేరకు దానికి ఏమిస్తారో తప్పనిసరిగా సీడ్కి సబ్సిడీ ఇస్తారా, ఇంకోటి అల్లం తప్పనిసరిగా ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. మరి అదేవిధంగా నిజామాబాద్ ఎమ్మెల్యే గారు చెప్పారు 900 కోట్లతో కట్టారు, ఆడికెళ్ళి నీళ్లు తీసుకువచ్చారు. ఎమ్మెల్యే గారు
నీళ్ళు ఎక్కడ లేవు, మన నిజామాబాద్కు లెవెల్స్ పడిపోతున్నాయని నేను గత 1.5 మంత్ క్రితమే ఆలోచించి చూసి మీ అధికారులకు చెప్పకుండా మోటార్లు స్టార్ట్ చేసి అన్ని ఫిల్లింగ్ చేశాం. ఇక్కడ వచ్చిన ఒక 10 రోజుల తర్వాత అల్లీసాగర్కు వస్తే అల్లీసాగర్ దగ్గర లేకుండా ఏదైతే బినోల దగ్గర ఉన్నది అవి కూడా లెవెల్స్ పడిపోతాయి. బినోల దగ్గర లెవెల్స్ ఉంటే మనం నిజాం సాగర్ నుంచి తెచ్చుకునే అవసరమే లేదు. కాబట్టి దయచేసి ఇదొకటి. ఇలా డ్రింకింగ్ వాటర్ కేవలం 1 మంత్ లోపల సరిపోతున్నాయి. నిజాం సాగర్లో కూడా డెడ్ వాటర్ 2.5 TMC పోతే ఒక 4 TMC కూడా ఉండదు. మనకు ఇంకా 6 months వరకు వర్షాలు పడతాయేమో కానీ ప్రాజెక్టు నిండేంత వర్షాలు రావు. మనకు అవన్నీ సింగనూరు నిజాం సాగర్ నిండే వరకు చాలా టైం అవుతుంది. కాబట్టి మనం అధికారులు సలహాలు గత అనుభవాలు చూసుకొని సలహాలు ఇవ్వాలి. తప్పనిసరిగా మేము ఏదైనా తప్పులు సలహాలు ఇచ్చినా ఇంజనీర్లు కానీ ఆఫీసర్లు కానీ పర్ఫెక్ట్గా ఆలోచించి కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేదన్న పరిస్థితులు కల్పించకుండా మరి దాన్ని ఇంకా 6 months వరకు యూజ్ చేసుకుంటారు. అది ఎక్కడ ఇంకిపోకుండా తగ్గకుండా ఉంటే ఆ ప్రాబ్లం ఉంది. నిజాం సాగర్ కూడా అదేవిధంగా శ్రీరామ్ సాగర్ కూడా. శ్రీరామ్ సాగర్ డెడ్ వాటర్ 5 TMC 5.5 TMC, దాంట్లో కూడా ఓన్లీ 10 TMC ఉన్నారు. వాటర్ ఎంత వేస్టేజ్ పోతుంది. అక్కడి నుంచి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి వరకు కూడా ఇస్తూ ఉన్నాం. అందులో కూడా వాటర్ ఎంతో మనం వదిలేంత లేదు. కాబట్టి దయచేసి అధికారులకు నాకు తెలిసిన అనుభవం ప్రకారం చెప్తా ఉన్నాను, కేవలం డ్రింకింగ్ వాటర్కే ఉంది. ఇప్పుడు రైతులు కూడా బాధపడొద్దు. క్రాప్స్ ఏదేస్తే బాగుంటుందో కన్సల్ట్ అధికారులు చెప్పిన తర్వాత ఆ విత్తనాలు ఎలా చేస్తే బాగుంటుందని గవర్నమెంట్కి సూచనలు ఇస్తే ఆలోచించి విత్తనాలు సప్లై చేసుడా, సబ్సిడీ ఇచ్చుడా అవన్నీ డిసైడ్ చేస్తారు. కాబట్టి దయచేసి జూన్ అయిపోయింది, ఆగస్టు సెప్టెంబర్లో ఏ పంట వేసుకోవచ్చు. ఇప్పుడు శనగలు నాకు తెలిసినంత మరి అది వర్షం లేకున్నా కానీ వస్తుంది, కానీ మరి చలి ఉండాలి, వెదర్ చేంజ్ ఉండాలి. ఈ వెదర్ ఏడ చేంజ్ అవుతుంది, వర్షాలు లేక చలి కూడా ఉండదు అనుకుంటున్నాను నేను, నాకు తెలిసినంత మట్టుకు. ఎవరో బాబు మీరు వర్షాలు లేకుండా చలితో వస్తుంది. ఏది జొన్నలు కాదు సార్, శనగలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయినా మీరు ధైర్యంతో వేస్తే తప్పనిసరిగా అధికారులకు రాయించండి. ఏది ఎట్లా చేస్తే బాగుంటుందో అని మీరు ఆలోచించండి. అధికారులు ఆలోచిస్తారు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఏది చేస్తే బాగుంటుందో తప్పనిసరిగా ఆలోచిస్తాం. మరి తప్పనిసరిగా ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్యం చేస్తారు ప్రతిదాన్ని గమనించి కొందరు స్వార్థాల కొరకు రోడ్లెక్కి ఇప్పటిదాకా ప్రాజెక్ట్ అంటా ఉంటారు. ప్రాజెక్టు ఇంత ఇష్యూ కాదు. ఎస్, నేను కేసీఆర్ గారు ప్రాజెక్టు స్టార్ట్ చేసినాక 6 monthsలో చెప్పాను ఇది ప్రాజెక్టు సక్సెస్ కాదు, నడవదు. ఎక్కడన్నా కానీ లెవెల్స్ లేనిది, కింద కోలున్నా కానీ డెప్త్ లేనిది నువ్వు ప్రాజెక్టు కడుతుంటాది. కాబట్టి దయచేసి రైతులకు కానీ అనుభవం లేని నాయకులకు కానీ ఆఫీసర్లకు కానీ ఆ ప్రాజెక్టు నడిచేది కాదు, ఇంకా మనం ఏదైనా చేస్తే తప్ప. కాబట్టి అవి ఏదో వాళ్ళ గొప్ప అనుకోవద్దు. పనికిరాని ప్రాజెక్టు కట్టాం. ఎస్, మనం కట్టాం, అల్లీసాగర్ కట్టాం, గుత్ప కట్టాం. ఇన్ని రోజుల నుంచి 18 years నుంచి 40 పంటలు పండినా ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చిందా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి తప్పనిసరిగా దీంట్లో మనకు రాజకీయాలతో ఈ సంవత్సరం అన్నీ
రైతులు మనము ఆఫీసర్లను కలిసి ఏది చేస్తే బాగుంటుందో ఆలోచించి ఆ విధంగా సలహాలు ఇవ్వాలని కోరుతాము. రైతు సోదరులు అండ్ అందరూ అధికారులకి అందరికీ కూడా నమస్కారం. ఈ రోజు మార్నింగ్ నుంచి ఇక్కడ సమావేశంలో ఈ ఎల్ నీను అనేది ఏమిటి, దీనికి కారణం ఏమిటి అన్ని చాలా క్లియర్ గా ప్రెజెంటేషన్ అండ్ ఒక చిన్న 2 వీడియోస్ తో పాటు మీకు చెప్పడం జరిగింది. దీంట్లో మొట్టమొదటగా వ్యవసాయ శాఖలో క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి ఏదో చెప్పారు. అది ఆల్రెడీ చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ మీతో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పంచిపెట్టడం జరిగింది. సో ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ కానీ ఇప్పుడు 72% క్రాప్ ఏరియా సోన్ అయింది కాబట్టి మిగిలింది ఏరియాలో ఎలాంటి క్రాప్స్ షార్ట్ టర్మ్ క్రాప్స్ నాటొచ్చు. ఇదే విధంగా ఈ ఏరియాస్ లో విత్తనాలు ఎక్కడ ఉన్నాయి, ఏ టెక్నాలజీ వాడాలి, ఇది అంతా వ్యవసాయ శాఖ వాళ్ళు మీకు చెప్తారు. ఖచ్చితంగా ఐ రిక్వెస్ట్ బోత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, మీరు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తో పాటు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ తో పాటు ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా మా ఫుడ్ సెక్యూరిటీకి ఒక స్ట్రెంగ్త్ అవుతుంది. సిమిలర్లీ నాన్ ప్యాడీ క్రాప్స్ గురించి కూడా చాలా మంది ఫార్మర్స్ చెప్పడం జరిగింది. ఆర్గానిక్ ఫార్మింగ్ లేకపోతే ప్రాకృతిక్ ఫార్మింగ్ గురించి కూడా చెప్పడం జరిగింది. సిమిలర్లీ ఈ ఎల్ నీలో ప్రభావం గ్రౌండ్ వాటర్ లో ఏదో వస్తుందో లేకపోతే ఇరిగేషన్ ఏమో వస్తుందో డ్రింకింగ్ వాటర్ ఏమో వస్తుందో దాని క్రింద ప్రతి ఒక్కొక్క డ్రాప్ ఆఫ్ వాటర్ చాలా బంగారు లాగా కాపాడాలి, దాన్ని క్యాప్చర్ చేయాలి. అది ఏదైనా రెయిన్ వాటర్ ఉండొచ్చు. ఇప్పుడు మా గౌడ్ గారు ఎమ్మెల్సీ గారు చెప్పారు, అంటే బుక్స్ చాలా మంచి బుక్ గురించి హనుమంత్ గారు బుక్ గురించి చెప్పారు. అంటే 4 రకాల ఉండొచ్చు అది, అంటే వెదర్ ఇట్ ఈస్ రెయిన్ వాటర్, సర్ఫేస్ వాటర్, గ్రౌండ్ వాటర్, లేకపోతే మా అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ గురించి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. దేర్ఫోర్ ఎక్కడైనా ఇప్పుడు సోప్ పిట్, ఐ రిక్వెస్ట్ బోత్ ద కలెక్టర్స్ పెద్ద ఎత్తుతో మీరు సోప్ పిట్ ఆర్డర్స్ ఇవ్వండి. అండ్ సో దట్ ప్రతి ఒక్క సర్ఫేస్ వాటర్ కి మేము కాపాడతాం. సిమిలర్లీ ఎక్కువగా ఎకనామికల్ యూజ్ ఆఫ్ వాటర్ పెట్టాలి. సుదర్శన్ సార్ అడ్వైజర్ సార్ చెప్పినట్టు ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ఆన్ ద డ్రింకింగ్ వాటర్, రెండోది డ్రింకింగ్ వాటర్ ఫర్ బోత్ మెన్ అండ్ యానిమల్స్. సిమిలర్లీ యానిమల్ స్టాక్ గురించి కూడా చాలా చెప్పడం జరిగింది. సో మై రిక్వెస్ట్ టు ఎవ్రీవన్ ఇస్, ఈ రోజు అవేర్నెస్ గా ఇక్కడ ఏం చెప్పా, పూర్తిగా ప్రభుత్వం రాని రోజుల్లో ఏదైనా ఒక ఎమర్జెన్సీ ఉంటే లేకపోతే నాన్ ఎమర్జెన్సీ ఉంటే ప్రభుత్వం తోడుగా ఉంటుంది, ప్రతి ఒక్కొక్క ఫార్మర్ దగ్గర తోడుగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏదైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వం దానికి అడగా ఉంటుంది. కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్, ఈ రోజు మీరు ఇక్కడ నేర్చుకున్న అంశం మీద మీరు మీ డిపార్ట్మెంట్ వారీగా ఒక చక్కగా యాక్షన్ ప్లాన్ వేయడం మాత్రమే కాదు, దానికి చాలా సక్రమంగా ఇంప్లిమెంటేషన్ కూడా చేయండి. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ అండ్ స్పెషలీ ఐ థ్యాంక్ ప్రజాప్రతినిధులు who have come and participated and thanks once again. Thank you. మీడియా పీపుల్ డిపిఆర్ఓ గారితో కలిసి వెళ్ళాలి సార్. ఈ సూచనలు దయచేసి అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇక్కడే సార్, దీని పక్కన లంచ్కి వెళ్ళాలి. ఫార్మర్స్, గన్మ్యాన్స్, డ్రైవర్స్, అదర్ స్టాఫ్ మెంబర్స్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి సార్. మీడియా డిపిఆర్ఓ గారితో వెళ్ళాలి సార్ లంచ్. థ్యాంక్ యూ. జలసిరి పోస్టల్ ఆవిష్కరణ వేదిక పైన ఉన్న గౌరవ పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. జలసిరి కొంచెం కింది కన్నా ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. 1 and 2.
లేదు